హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి యాపిల్ హల్వా అండి. హాలిడేస్ ఇచ్చేసారు, పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి వెరైటీ టేస్ట్లు కావాలి కాబట్టి ఇలా టేస్టీగా చేయండి. దీనికోసం 2 యాపిల్స్ తీసుకొని యాపిల్స్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇలా రెండుగా కట్ చేసుకొని వీటిలో ఉన్న సీడ్స్ తీసేసుకొని ముందు వెనక ఎడ్జెస్ని కట్ చేసుకుందాము. ఇలానే 2 యాపిల్స్తో చేసుకోండి. నాకు ఇక్కడ ఒక్క యాపిలే బాగుందని రెండోది పాడైపోయింది, దాన్ని తీసేసాను. ఇలా యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ని తీసేసుకున్నాక ఇలా ఒక గ్రేటర్ తీసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని అందులోకి ఇలా తురిమేసుకోవాలి. చూడండి, తొక్క అయితే విడిగా వచ్చేసింది, తురుముకున్నది అయితే ఇలా ఉంది. ఇది ఒక యాపిల్ని తురుముకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్నాక ఈ నెయ్యి బాగా మెల్ట్ అవ్వాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకొని వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వీటిని తీసుకొని బౌల్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకొని ఇలా వేయించుకున్న వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లో నెయ్యి ఉంది కదా, మనం తురుముకున్న యాపిల్ తురుముని వేసేసుకొని ఇదంతా కూడా ఈ నేతిలో బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం నేను 10-15 నిమిషాలు ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ షుగర్ వేసాను. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఈ మిశ్రమం అనేది లూజ్ అయిపోతుంది. ఇలా లూజ్ అయిన తర్వాత దగ్గరగా వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా మామస్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్నట్లు వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత జస్ట్ ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసేసుకొని చిటికెడు వేసేసుకొని ఇదంతా కలిపేసుకుందాము. ఇలా వేయటం వల్ల పిల్లలు అట్రాక్టివ్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో ఇదంతా కలిపేసుకున్నాక ప్యాన్ వదిలేస్తుంది కదా, అప్పటిదాకా ఒక 2-3 నిమిషాలు కలుపుకొని ఇప్పుడు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇది పుల్లగా తీయగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రూట్స్తోనే కాబట్టి హెల్దీ కూడా. సో కొత్త రుచులు కోరుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని జీడిపప్పులు కనుక గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండి యాపిల్ హల్వా రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో మాకు ఫీడ్బ్యాక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.